Morning. This is Sarita, lecturer in mathematics, JVR Government Degree College, Sattupalli, Khammam district. Today we discuss about the paper differential and integral calculus. In that we discuss about partial differentiation. First, differential we talk about differential equations. Types of differential equations. Two types of differential equations are there. That is, one is the ordinary differential equations and second one is the partial differential equations. First, what is the ordinary differential equation and what is the partial differential equations అనేది చూద్దాము. ఫస్ట్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. అది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చేసరికి డిపెండెంట్ వేరియబుల్ 1 ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమవుతుంది అంటే 1 ఆర్ మోర్ ఉంటాయి. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 1 ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో దాన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము. జనరల్గా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని దేంతో డినోట్ చేస్తాము అంటే dy/dxతో డినోట్ చేస్తాము. అదేవిధంగా పార్షియల్ డెరివేటివ్ని వచ్చేసరికి ∂x, ∂y, ∂z అలా సంథింగ్ డో ఫామ్లో చెప్తే దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ అని చెప్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి జనరల్గా చూసినట్టయితే ఆల్రెడీ నేను ఏమని చెప్పానంటే వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో అని చెప్పాను. దాని ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఏమని చెప్పొచ్చు అంటే d²y/dx² + 5dy/dx = sin x అని చెప్తున్నాం. ఏమంటున్నా d²y/dx² + 5dy/dx = sin x అని చెప్తున్నా. హియర్ మనం చూసినట్టయితే ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఏమవుతుంది అంటే x అని అవుతుంది. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుంది అంటే y అవుతుంది. సో ఇక్కడ మనము d²y/dx² అంటున్నాము. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x 2 టైమ్స్ చేస్తాము. సో x ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ y ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడికి వచ్చేసరికి మనము క్లియర్గా ఈక్వేషన్ చూసినట్టయితే d²y/dx² + 5dy/dx sin x చూసినట్టయితే x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అని, y అనేది డిపెండెంట్ వేరియబుల్ అని చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికి ఈక్వేషన్ మొత్తంలో మనకు ఒకటే x అనేదే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది, వేరే ఏమీ లేవు. అంటే సపోజ్ మనము ఒకటి చూసినట్టయితే dz/dx + dz/dy అనేది అలా ఉంటే అలా అనేది ఉండదు. ఎందుకు అంటే ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వన్ వేరియబులే చేస్తాము. సో ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి. అదే మనము పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చూసినట్టయితే ఇక్కడ మనకి డిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మాత్రము 1 ఆర్ మోర్ ఉంటాయి. సో సపోజ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ∂2y/x² ∂2z/x² + ∂2z/y² = some cos x ఎనీథింగ్. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే ఏమని చెప్పొచ్చు ∂2z/x² + ∂2z/y² = sin x cos x ఎనీథింగ్. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇండిపెండెంట్ వేరియబుల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే ∂2z/x² అని చెప్తున్నాను, అదేవిధంగా ∂2z/y² అని చెప్తున్నాను. సో ఇక్కడ ∂2z/x² అంటే ఏంటిది విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అని, అదేవిధంగా ∂2z/y² అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి x అనేది y అనేది రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, కానీ డిపెండెంట్ వేరియబుల్ మాత్రం z ఒక్కటే ఉంది. సో ఇలా ఉంటే దాన్ని ఏమంటాము అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాము. సో నౌ we come to our topic partial differentiation. ఇక్కడికి వచ్చేసరికి పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది ఎలా చేస్తామో అని ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ∂2z/x² + ∂2z/y² = సంథింగ్ అని చెప్పాను. అంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి మనము
కంటిన్యూటీ గురించి, లిమిట్ అండ్ డిఫరెన్షియేషన్ ఇన్ రిలేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఇక్కడ చూస్తాము. విల్ బి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ చాప్టర్. Just what is the definitions, just we see here, and also a few theorems of elementary character will also the proved. Some theorems simply కొన్ని థియరమ్స్ మాత్రమే ఇక్కడ మనము ప్రూఫ్స్ చూస్తాము, కొన్ని స్టేట్మెంట్స్ మాత్రమే మనం అప్లికేబుల్ చేస్తాము. The subject of functions of two variables is capable of extension to functions of n variables, but the treatment of the subject in this generalized forms is not within the scope of this book. Only a few examples dealing with the functions of three or more variables may be given. In this partial differentiation మనము ఏమని చెప్పాము అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేటివి 1 or more అని చెప్పాము, అంటే అప్ టు n వరకు యూజ్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ 3 or ఇక్కడ మనము కొన్ని ఫంక్షన్స్ అనేటివి డీల్ చేస్తాము, ఏంటంటే 3 వరకు అలా చేస్తాము, ఓన్లీ 3 or more వేరియబుల్సే చేస్తాము. సో ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్. ఇక్కడ మనము ఏదైనా ఒక ఫంక్షన్ 2 వేరియబుల్స్లో, సపోజ్ x² + y² అన్నాం అనుకోండి, ఏమైంది అక్కడ ఫంక్షన్ వచ్చేసి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై 2 వేరియబుల్స్ ఉన్నాయి, కాబట్టి దాన్ని ఏమని చెప్తాము అంటే ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ అని చెప్తాం. ఇన్ దిస్ కేస్ జస్ట్ వి టేక్ యాజ్ f of x, y అనుకోవచ్చు, z అనుకోవచ్చు. సో z ఈజ్ ఈక్వల్ టు x² + y². సో x² + y² అనేటివి 2 వేరియబుల్స్. ఇక్కడ z అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ f of x, y లాగా తీసుకుంటాం. సో ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక రిలేషన్ ఇచ్చాడు, ఏంటంటే z ఈజ్ ఈక్వల్ టు √1 - x² - y² అని ఇచ్చిండు. సో ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చేసరికి మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే z ఈజ్ ఈక్వల్ టు √1 - x² y² అన్నాడు అంటే ఇక్కడ మనము zని విత్ రెస్పెక్ట్ టు x చేసుకోవచ్చు, విత్ రెస్పెక్ట్ టు y చేసుకోవచ్చు. సో ఇక్కడ x, y, z determines a value of z corresponding to every pair of numbers. ఇక్కడ -x² - y² ఉంది, మైనస్ని కామన్ తీసినట్టయితే ఏమని రాసుకోవచ్చు, x² + y² అని రాసుకోవచ్చు. సో x² + y² అనేది <= 1 అవ్వాలి. వై, బికాస్ ఇక్కడ 1 ఒక్కసారి ఫంక్షన్ అబ్జర్వ్ చేసినట్టయితే z ఈజ్ ఈక్వల్ టు √1 - x² - y². ఇన్ దిస్ జస్ట్ మైనస్ని కామన్ తీసి రాసుకున్నట్టయితే 1 - x² + y² అవుతుంది. సో x² + y² అనేది ఒక సింగిల్ టర్మ్గా తీసుకుంటే అక్కడ వాల్యూ కంపల్సరీ ఏమవ్వాలి అంటే ఐదర్ 1 అవ్వాలి, లేదు అంటే 1 కంటే తక్కువ ఉండాలి. అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది అంటే ఒకవేళ 1 తీసుకున్నాం అనుకోండి, 1 - 1 0 అవుతుంది, √0 కాస్త 0 అయిపోతుంది. మరి ఒకవేళ 1 కంటే తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, 1 - సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటే అది పాజిటివ్ వాల్యూ అవుతుంది, కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1, వాట్ హ్యాపన్ హియర్, ఇట్ విల్ బి ఇమాజినరీ వాల్యూ అవుతుంది. అందుకని కంపల్సరీ మనకి ఏమవ్వాలి కండిషన్ అంటే x² + y² ఈజ్ <= 1 అవ్వాలి. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే x² + y² = 1 అని తీసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది అంటే సర్కిల్ని ఫామ్ చేస్తుంది. x² + y² ఈజ్ <= 1లో లెస్ దెన్ ఒకటి ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఉంది. సో x² + y² = 1 అని తీసుకుంటే ఇట్ రిప్రజెంట్స్ ద సర్కిల్ ఫామ్. we know that circle form what happen here, x² + y² = a² అయితే దాన్ని సర్కిల్ ఫామ్ అని చెప్తాం, జనరల్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్ ఎట్ ద సెంటర్ 0 0 అని చెప్తాము. సో అదేవిధంగా ఇక్కడ a² ప్లస్లో జస్ట్ 1ని 1² రాసుకోవచ్చు. సో x² + y² = 1² రాసుకుంటే ఇట్ డినోట్స్ ద సర్కిల్. నౌ denoting a pair of numbers x, y geometrically by a point on a plane as explained. Okay, ఇక్కడ we know that we see that the points x, y for which x² + y² <= y lie on or within the circle whose center is at the origin and radius is 1. If it is taking 1, that will be formula what, x² + y² = r². r² means what, radius of the circle. ఇఫ్ యూ టేక్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఏమైపోతుంది అంటే రేడియస్ అనేది 1 అవుతుంది, కాబట్టి సర్కిల్ అనేది
1 అనే పాయింట్ దగ్గర నుంచి అవుతుంది. లేదు అంటే ఏమవుతుంది అంటే ఆ పాయింట్ అనేది ఎక్కడ లై అవుతుంది అంటే విత్ ఇన్ ద సర్కిల్ అవుతుంది. 1 కాకుండా తక్కువ ఉంటే అది విత్ ఇన్ ద సర్కిల్లో ఆ పాయింట్ x, y అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రీజియన్ అని ఏమని చెప్తాము అంటే రీజియన్ x, yతో ఏర్పడేటువంటి రీజియన్ని ఏమంటామంటే డొమైన్ ఆఫ్ దట్ పాయింట్ అని చెప్తాం. సో ఏమంటాము, ద రీజియన్ డిటర్మిన్డ్ బై ద పాయింట్ x, y ఈజ్ కాల్డ్ ద డొమైన్ ఆఫ్ ద పాయింట్ x, y అని చెప్తాం. నౌ వి సే దట్ ద రిలేషన్ 1 డిటర్మిన్స్ z as a function of two variables x, y defined for the domain bounded by the unit circle x square plus y square equal to 1. Here we know that equation what is that z is equal to square root of 1 minus x square minus y square. This denotes that circle for the domain which is bounded by the unit circle, that is x square plus y square is equal to 1. Now we consider another relation, that is z is equal to square root of a minus x into x minus b plus square root of c minus y into y minus d. Here a, b, c, d, these are the point even constants. These are the constants. Here we take a is less than b, a is less than b and c is less than d. They taken the conditions. Okay, a minus x into x minus b is non-negative if a is less than or equal to x is less than or equal to b. సో ఇక్కడ మనం ఏం తీసుకుందాము అంటే దట్ ఈజ్ ఎక్స్ అనేది విలువ లైస్ బిట్వీన్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాన్ నెగిటివ్. వై? బికాస్ ఎక్స్ అనేది తక్కువగా తీసుకుంటున్నాం, ఏ కంటే తక్కువగా ఒకవేళ తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా ఏమైపోతుంది అంటే ప్లస్ అవుతుంది, వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ నెగిటివ్ అని చెప్తాము. అదేవిధంగా సి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి తీసుకున్నట్టయితే మనము ఏదైనా ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అక్కడ వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే నాన్ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు మనము పాయింట్స్ని మనకి క్లియర్గా తెలుసు ఏంటంటే ఎక్స్, వై అనేటివి పాయింట్స్. అవి ఎక్కడ ఉంటున్నాయి అంటే దట్ ఈజ్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అండ్ లైస్ బిట్వీన్ సి అండ్ డి అని తీసుకుంటున్నాం. అప్పుడు మనకు ఏమొస్తుంది అంటే ఒక రెక్టాంగులర్ డొమైన్ వస్తుంది బౌండెడ్ బై ద లైన్స్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, x equal to b, x equal to c, x is equal to d. We see geometrically if we take x axis, y axis, x axis, y axis. In that x axis, this is the origin, we know that thing. In x axis we take a and b. They given ఏమని x is lies between a and b అని ఇచ్చిండు. సో అంటే x వాల్యూ అనేది దేనికి మధ్యలో ఉంటుంది, ఏకి బీకి మధ్యలో ఉంటుంది. అదేవిధంగా y is lies between c and d అని ఇచ్చిండు. సపోజ్ we take c here, suppose we take d here. ఓకే, సో అంటే y అనేది ఇన్ బిట్వీన్ సిడి మధ్యలో ఉంటుంది, అదేవిధంగా x అనేది ఈ రెండింటి మధ్యలో ఉంది. సపోజ్ పాయింట్స్ తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఈ రీజియన్ అనేది అంటే ఏంటంటే ఇక్కడ ఏ నుంచి బీకి మధ్యలో, ఏ నుంచి బీకి మధ్యలో, సి నుంచి డీకి మధ్యలో ఇక్కడెక్కడో పాయింట్ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇది మనకి చూడగానే దేన్ని ఫామ్ చేస్తుంది అంటే రెక్టాంగులర్ని ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది? రెక్టాంగులర్ని ఫామ్ చేస్తుంది. రెక్టాంగిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఎక్స్ యాక్సిస్ x value that is lies between AB and y values lies between CD తీసుకున్నట్టయితే it forms a rectangle. that is ఇక్కడ ఏమని చెప్తున్నాడు, the point x, y for which a is less than or equal to x less than or equal to b, c less than or equal to y less than or equal to d determine ఇది a rectangular domain bounded by the lines x is equal to a, x is equal to b, y is equal to c, y is equal to d. This is the explanation. Okay, now ఇప్పుడు ఏం తీసుకుందామంటే ద రిలేషన్ 2 తీసుకుందాం. ద రిలేషన్ 2 వాట్ ఈస్ దట్? సింప్లీ వి సేస్ దట్ z is సేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y. ఇక్కడ a అండ్ b ఆర్ ద వాల్యూస్, దట్ ఈస్ కాన్స్టాంట్స్ కాబట్టి. ఓకే, సో ద రిలేషన్ 2 determines a value of z corresponding to every point x, y of this rectangular
డొమైన్. ఇక్కడ ఏమంటున్నాడు, జెడ్ ఈజ్ కరస్పాండింగ్ టు ఎవ్రీ పాయింట్ ఎక్స్ కామా వై. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఫిగర్ని చూస్తే మనకేమొచ్చింది, రెక్టాంగులర్ డొమైన్ వచ్చింది. సో ఏమని చెప్తాము అంటే జెడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఫర్ డిఫైన్డ్ ఫర్ ద డొమైన్. సో సింప్లీ వి సేస్ దట్ జెడ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై. సో లేకపోతే జెడ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ అని చెప్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి the relation of functionality is expressed by the symbols f, phi, etc. సో ఇప్పుడు ఇంతకు ముందుకు ఎగ్జాంపుల్స్లలో we know that thing. What is that? First one is z is equal to square root of 1 minus x square minus y square. Z is second one, z is equal to square root of a minus x into x minus b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ ఉంది. ఇక్కడ మనము z ఈజ్ ఈక్వల్ అని రాసినాము. ఇక్కడికి వచ్చేసరికి మనం ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని, అదేవిధంగా ఫై ఆఫ్ ఎక్స్ కామా వై ఆల్రెడీ నేను చెప్పాను ఇది. సో z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని. ఎందుకంటే సింపుల్గా చెప్పాలి అంటే z ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఏమని చెప్పామంటే z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ ఇన్ 2 వేరియబుల్స్. What is that? X and y variables. So just put it as z. So ఎట్లయినా చెప్పొచ్చు, z అని చెప్పొచ్చు, అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని చెప్పొచ్చు, ఎట్లయినా చెప్పొచ్చు, ఫై ఆఫ్ ఎక్స్ కామా వై అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో now we see one example here. Determine the domains of the definition of z is equal to 1 by log x plus log y. అండ్ సెకండ్ వన్ ఈజ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ z. ఈ విధంగా కూడా డిటర్మిన్ చేయొచ్చు. నౌ వి డిస్కస్ అబౌట్ నైబర్హుడ్ ఆఫ్ ఎ పాయింట్ ఆఫ్ ఏ కామా బి. వాట్ ఈస్ ద నైబర్హుడ్? నైబర్హుడ్ మీన్స్ మనకు తెలుసు ఏంటి, ఇంటి పక్కన ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళని ఏమంటాం, పొరుగు వాళ్ళు ఎలా అంటాము, సేమ్ థింగ్. ఇఫ్ యూ టేక్ ఏ పాయింట్, suppose if we take a point in a suppose ఇక్కడ x యాక్సిస్ తీసుకుంటాను, ఇది x యాక్సిస్. సపోజ్ a అనేది ఇక్కడ ఉంది, సపోజ్ b అనేది ఇక్కడ ఉంది అనుకుంటాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా పాయింట్స్ ఇట్లా ఏంటి లైన్ పైన నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి నేను సమ్ డెల్టా డిస్టెన్స్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ తర్వాత ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే ఇది ఏ ప్లస్ డెల్టా అవుతుంది. సో ఒకవేళ లెఫ్ట్కి కూడా పాయింట్స్ ఉంటాయి. సో లెఫ్ట్కి పాయింట్స్ ఉంటే ఏమవుతుంది అంటే ఏ కంటే ముందున్నాయి కాబట్టి సపోజ్ డెల్టా డిస్టెన్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం పాయింట్ ఉంటుంది అంటే ఏ మైనస్ డెల్టా ఉంటుంది. సో ఇప్పుడు ఏ అనే ఒక పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది అంటే డెల్టా డిస్టెన్స్ ఉంది కాబట్టి డెల్టా డిస్టెన్స్ని మైనస్ చేస్తే వస్తుంది ముందు పాయింట్. కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుంది ఏ మైనస్ డెల్టా అవుతుంది. అదేవిధంగా ఏ నుంచి డెల్టా డిస్టెన్స్లో ఉంది కాబట్టి అది ఏమవుతుంది అంటే ఏ దూరంతో పాటుగా ఏ ప్లస్ డెల్టా అయిపోతుంది. సో ఆ పాయింట్ ఏమవుతుంది అంటే ఏ ప్లస్ డెల్టా అవుతుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ అనే ఒక పాయింట్ దేనికి మధ్యలో ఉంది, ఏ మైనస్ డెల్టాకి ఏ ప్లస్ డెల్టాకి మధ్యలో ఉంది. సో దీన్ని ఏమని చెప్తాము అంటే నైబర్హుడ్ అని చెప్తాము. పక్కన ఉండే పాయింట్స్ని నైబర్హుడ్ అని చెప్పుకుంటాము. అదేవిధంగా మనము బి అనే ఒక పాయింట్ని తీసుకుంటే బీకి డెల్టా డిస్టెన్స్ ముందులో ఉండేది ఏమవుతుంది అంటే బి మైనస్ డెల్టా అవుతుంది. అదేవిధంగా డెల్టా డిస్టెన్స్లో ఉండేది ఏమవుతుంది అంటే బి ప్లస్ డెల్టా అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే బి అనే పాయింట్ దేనికి లైస్ బిట్వీన్ అవుతుంది, బి ఈజ్ లైస్ బిట్వీన్ బి మైనస్ డెల్టా అండ్ బి ప్లస్ డెల్టా. సో హియర్ డెల్టా ఈజ్ ద నైబర్హుడ్ ఆఫ్ దట్ పాయింట్ ఏ కామా బి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హియర్ పాయింట్ తీసుకుంటున్నాం. ఇంతకుముందు మనం రెక్టాంగులర్ ఫామ్ చేసినప్పుడు ఏబి అనే పాయింట్ ఎట్లా తీసుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఏ అనేది ఒకటి బి అనేది 2 పాయింట్స్ని తీసుకుంటాము. ఏని డెల్టా డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్ డెల్టా డిస్టెన్స్లో రైట్ సైడ్ తీసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏ మైనస్ డెల్టా ఉంటుంది, రైట్ సైడ్లో తీసుకుంటే ఏ ప్లస్ డెల్టా ఉంటుంది. దట్ మీన్స్ ఏ ఈజ్ లైస్ ఇన్ బిట్వీన్ ఏ మైనస్ డెల్టా అండ్ ఏ ప్లస్ delta. Similarly, B is also lies between B minus delta and B plus delta.
సో మనం అదే రాసుకుంటాం ఇక్కడ ఏంటంటే neighborhood of a point a comma b, let delta be any positive number, the points x comma y such that a minus delta is less than or equal to x less than or equal to a plus delta, b minus delta is less than or equal to b less than or equal to b plus delta. This means the square bounded by the lines x is equal to a minus delta, x is equal to a plus delta, y is equal to b minus delta, and y is equal to b plus delta. Using these points we find a square. So its center is at the point a comma b. ఈ 4 పాయింట్లకి సెంటర్ ఏమవుతుంది అంటే a comma b అవుతుంది. ది స్క్వేర్ ఈజ్ కాల్డ్ నైబర్హుడ్ ఆఫ్ ద పాయింట్ a comma b. ఇక్కడ ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ డెల్టా వి విల్ గెట్ నైబర్హుడ్. ఆల్రెడీ ఇంతకుముందుగా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డెల్టా డిస్టెన్స్లో తీసుకుంటే మనకి ఏ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా ఇలా ఫామ్ అవుతున్నాయి అనేది చూసాం కదా, అదే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ నైబర్హుడ్. Now we discuss about continuity of a function of two variables. First I want to define continuity function. ఫస్ట్ కంటిన్యూటీ ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాను. ఇక్కడ 2 వేరియబుల్స్ గురించి అనేది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం తీసుకుందామంటే ఎఫ్ ఫంక్షన్ ఎఫ్ తీసుకుందాం. ఎప్పుడు ఎఫ్ని కంటిన్యూస్ ఫంక్షన్ లేకపోతే కంటిన్యూటీ అంటాము అంటే ఏదైనా ఒక పాయింట్ సమ్ టేక్ ఏ పాయింట్ ఏ x minus a is less than delta is a positive, we know that in previous, that is neighborhood. Okay, x minus a is less than delta for all that implies modulus f of x minus f of a is less than epsilon, then that function f is said to be continuous function at the point x is equal to a. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ డెల్టా దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్. డెల్టా అనేది ఏంటంటే పాజిటివ్ నెంబర్, బట్ దట్ ఈస్ అ వెరీ స్మాల్. అదొకటి మనం ఐడియాలో పెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ మోడ్యులస్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ డెల్టా. That implies modulus f of x minus f of a is less than epsilon, then that set function f is said to be a continuous function at the point x is equal to a. సో ఇక్కడ మనం ఏం చెప్పామంటే ఇంపార్టెంట్ పాయింట్, మోడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పాను. ఫంక్షన్కి తీసుకుంటే అలా రావాలి. అదేవిధంగా మనము ఏ అనే ఒక పాయింట్ని తీసుకుంటే మోడ్యులస్ ఎక్స్ మైనస్ ఏ తీసుకుంటే అదేమవ్వాలి అంటే లెస్ దాన్ డెల్టా అవ్వాలి. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ కంటిన్యూస్, జనరల్ కంటిన్యూస్. నౌ వి డిస్కస్ అబౌట్ కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్. నౌ వి టేక్ హియర్ 2 వేరియబుల్స్, దట్ ఈస్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ comma y, f of x comma y, just let it be z. Now we take a point a comma b. So for that what happened here, if we take x comma y tends to a comma b, x comma y tends to a comma b, then f of modulus f of x comma y minus f of a comma b is less than epsilon అవ్వాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సింప్లీ కంటిన్యూస్ అంటే ఏంటి, సింగిల్ వేరియబుల్కి తీసుకుంటే మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయినట్టే ఇక్కడికి వచ్చేసరికి మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవ్వాలి. Okay, now we take a point a comma, let a comma b be any point of the domain of definition of z is equal to f of x comma y. As in this case of functions of one variable, we say that f of x comma y is continuous at a comma b if for points x comma y near a comma b, that is neighborhood, the value f of x comma y of the function is near f of a comma b, that is f of x comma y can be made as near f of a comma b as we like by taking the points x comma y sufficiently near a comma b.
Formally, we say that f of x comma y is continuous at a comma b if corresponding to any pre-assigned positive number epsilon, there exists a positive number delta such that modulus of f of x comma y minus f of a comma b is less than epsilon. For all points x comma y in the square a minus delta less than or equal to x less than or equal to a plus delta, b minus delta less than or equal to y less than or equal to b plus delta. That means x is lies between a minus delta and a plus delta, and also y is lies between b minus delta and b plus delta. For that we have what is that modulus of f of x comma y minus f of a comma b is less than epsilon. That means here if we take the point x comma y that is nearer to a comma b. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్ కామా వై అనే పాయింట్ తీసుకున్నట్టయితే దేనికి దగ్గరలో తీసుకోవాలి, ఏ కామా బీకి తీసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ వి సేస్ ద డెల్టా డిస్టెన్స్ ఫ్రమ్ దట్ పాయింట్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనము ఎక్కడ తీసుకున్నాము, ఏబి అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అనేది ఎక్కడ చూసాము అంటే అట్ ద పాయింట్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి దగ్గర చూసాము. సో దస్ ఫర్ కంటిన్యూటీ ఎట్ ఏ కామా బి దెర్ ఎగ్జిస్ట్ ఏ స్క్వేర్ బౌండెడ్ బై ద లైన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ డెల్టా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డెల్టా, వై ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ డెల్టా, వై ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డెల్టా. హియర్ వి నో దట్ థింగ్ ఏంటేంటి అంటే ఫస్ట్ ఎక్స్ అనేది ఎక్కడెక్కడ తీసుకుంటున్నాము, ఏ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా దగ్గర తీసుకున్నాము. అదేవిధంగా వై అనేది ఎక్కడ తీసుకున్నాము అంటే బి మైనస్ డెల్టా బి ప్లస్ డెల్టా తీసుకున్నాము. సో అవి ఏం ఫామ్ చేసినాయి అంటే ఒక స్క్వేర్ని ఫామ్ చేసినాయి. సో దెర్ ఎగ్జిస్ట్ ఏ స్క్వేర్ బౌండెడ్ అని చెప్తున్నాం. మనం ఆ లైన్స్ గీసుకుంటే మనకు ఒక స్క్వేర్ అనేది ఎగ్జిస్ట్ అయిందని చెప్తాము. సచ్ దట్ ఫర్ ఎనీ పాయింట్ ఎక్స్ కామా వై ఆఫ్ దిస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై లైస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి మైనస్ ఎప్సిలాన్ and f of a comma b plus epsilon. That means that is function lies between in the epsilon distance అని చెప్తాం, where epsilon is any positive number. Already I told that however it is small. Now we discuss about limit of a function of two variables. Continuity completed. Now we see limit of a function of a two variables. Now first we tell about limit of a function generally f of for single variable. First నేను ఏం తీసుకుంటాను అంటే f of x అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఇక్కడ ఎల్ అనే ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అనుకుంటే మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే ఏంటి, మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి లిమిట్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్తాము. అక్కడ ఒకటే వేరియబుల్ని తీసుకొని, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమని తీసుకుంటాము అంటే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై టెన్స్ టు ఎల్ యాజ్ ఎక్స్ కామా వై టెన్స్ టు ఏ కామా బి. ఎక్స్ కామా వై టెన్స్ టు ఏ కామా బి తీసుకుంటే ఏమవ్వాలి, లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై టెన్స్ టు ఎల్ అవ్వాలి. అయితే దాన్ని ఏమంటాము అంటే లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటాం. సో ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ సెట్ టు tend to the limit L as x tends to a and y tends to b, that is as x comma y tends to a comma b. That means x tends to a y tends to b అని చెప్తాము. దాన్నే సింపుల్గా ఏమని చెప్తాము అంటే x comma y tends to a comma b అని చెప్తాం. If corresponding to any pre-assigned positive number epsilon, there exists a positive number delta such that modulus of f of x comma y minus L is less than epsilon for all points x comma y other than a comma b lying within the square. So that is x and y's are x is lies between a minus delta and a plus delta, and y is lies between b minus delta and b plus delta in the same way of continuous. This means that corresponding to every positive number epsilon, there exists a neighborhood such that for every point x comma y of this neighborhood other than
f of a comma b comma f of x comma y lies between L minus and L plus epsilon. We know that if it is modulus f of x minus y, f of x comma y minus L is less than epsilon, just we take it L outside, then finally that is L minus epsilon less than or and less than or equal to f of x comma y less than or equal to x L plus epsilon. That means f of x comma y lies between L minus epsilon and L plus epsilon. Now, limit of a continuous function. Comparing the definitions of limit and continuity, we see that limit f of x comma y is equal to f limit of a continuous function. Comparing the definitions limit and continuity, we says that f of x comma y is continuous at a comma b if and only if limit f of x comma y is equal to f of a comma b, as x comma y tends to a comma b. We know that in functions single variable limit extends to a, f of x is equal to m అవుతుంది, f of a అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి 2 వేరియబుల్స్ తీసుకుంటే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అవుతుంది. Now, that is the limit of the function is equal to actual value of the ఫంక్షన్. లిమిట్ వాల్యూ కనుక్కుంటున్నాము అంటే ఏమొస్తుంది మనకి, యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ వస్తుంది. ద సేమ్ థింగ్ మే ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ బై సేయింగ్ దట్ ఫర్ కంటిన్యూటీ ఎట్ ఏ కమా బి వీ హ్యావ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కమా బి ప్లస్ కే దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కమా బి. ఇన్ దిస్ వి టేక్ హెచ్ కమా కే టెన్స్ టు 0, 0. దట్ విల్ బి వాట్ హ్యాపెన్, హెచ్ కమా కే టెన్స్ టు 0, 0 తీసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది అంటే f of a comma b అవుతుంది. we know that partial derivatives means we know that z is equal to f of x comma y తీసుకుంటున్నాను. అప్పుడు లిమిట్ f of a plus h comma b minus f of a comma b by h as h tends to 0. If it exists, it is said to be the partial derivative of f of x comma y. In intermediate second year, we know that partial derivative means what here, limit suppose we take x, limit extends to h, f of x plus h minus f of x by h, that is said to be partial derivative with one variable. Now we discuss about 2 variables. That means this is a partial derivative of f of x comma y with respect to x at a comma b, and it is denoted by dou z by dou x of a comma b, dou z by dou x of f a comma b. That means partial differentiate z with respect to x at the point a comma b, and also this is denoted by f suffix x of a comma b. That means f is nothing but z, that is partial differentiation with respect to x at the point a comma b. It will be seen that to find the partial derivative of f of x comma y with respect to x and at a comma b, we put y equal to b and consider the change in the function as x change from a to a plus h, so that dou z by dou x of a comma b is the ordinary derivative of f of x comma b with respect to x for x is equal to a. Again, if we take just we observe this thing, what is that, limit f of లిమిట్ ఇక్కడ f of a plus h, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఉంది. ఏ ప్లస్ హెచ్ అనేది దట్ ఈస్ ద ఎక్స్ కోఆర్డినేట్. హియర్ ఇన్ దిస్ ఇక్కడికి వచ్చేసరికి బి ప్లస్ కే, అంటే ఇక్కడికి ఏమైంది అంటే బి ప్లస్ కే అంటే
y కోఆర్డినేట్ అనేది చేంజ్ అవుతుంది. సో అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y అని. ఇంతకుముందుకు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కమా బి అంటే దట్ మీన్స్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఏమవుతుందంటే ఏ ప్లస్ హెచ్ నుంచి ఏకి చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి y కోఆర్డినేట్ అనేది బి ప్లస్ కే నుంచి బీకి చేంజ్ అవుతుంది. సో లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ కమా బి ప్లస్ కే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కమా బి by k as k tends to 0, that means it is the partial derivative with respect to y at the point a comma b, and it is denoted by dou z by dou y of a comma b, or so that means what here, this is the z is the partial differentiate with respect to y. So at the point a comma b, it is denoted as also fy suffix y of a comma b. F suffix y means what here, f ane function with partial differentiate with respect to y ani at the point a comma b ani ardham. This is about partial differentiation. So that we write here simply dou z by dou y of a comma b is the ordinary derivative of f of a comma y. In this we see this thing here, what happened here, f of x comma b. అయితే ఇక్కడ b అనేది సఫిక్స్ ఏంటి పుట్ యాజ్ కాన్స్టెంట్ లా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాం. దెర్ ఇస్ నో ఏంటి మార్చము వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై పొసెస్ ద డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x at every point of the domain of definition, then the values for these partial derivatives themselves define a function of two variables for the same domain. This function is called partial derivative of the function with respect to x, and it is denoted by dou z by dou x. Dou z by dou x. Either already we says the same thing, that is f suffix x of x comma y. If it is take the point a comma b, just put it a comma b. Thus f of fx of x comma y is equal to what here, limit f of x plus h comma y minus f of x comma y by h. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్స్ అనేటివి చేంజెస్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ టు ఎక్స్ యాజ్ ఎక్స్ టెండ్స్ టు 0. ఇఫ్ యూ పుట్ where y is constant in this process of taking to the limit, we can similarly define the partial derivatives of f with respect to y similarly, that is dou z by dou y, or fy of x comma y, or fy అని కూడా అంటాం. సో ఇక్కడ మనము దిస్ ఈస్ అబౌట్ పార్షియల్ డెరివేటివ్స్. నౌ వి డిస్కస్ అబౌట్ పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్స్. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ డో బై డో ఏ, డో వై, డో జెడ్ బై డో ఎక్స్ వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి హయ్యర్ ఆర్డర్స్ గురించి మాట్లాడుకున్నాం. వి కెన్ ఫార్మ్ పార్షియల్ డెరివేటివ్స్ of dou z by dou x and dou z by dou y. In this we again partial differentiate with respect to x. That means what here అంటే dou z by dou x ని మళ్ళీ partial differentiation with respect to x చేస్తే అది ఏమవుతుంది అంటే dou by dou x of dou z by dou x అవుతుంది. అదే similarly if we differentiate the dou z by dou x with respect to y, then that will be dou by dou y of dou z by dou x, which is called second order partial derivatives. వీటిని ఏమంటాం డో బై డో ఎక్స్ ఆఫ్ డో జెడ్ బై డో ఎక్స్, ఐదర్ డో బై డో వై ఆఫ్ డో జెడ్ బై dou x. These are called as second order partial differential derivatives, partial derivatives. Simply we says that dou square z by dou x square comma dou square z by dou y square, dou square z by dou y dou x, these are the different కాబట్టి మనం ఏం చెప్తాము, డో స్క్వేర్ జెడ్ బై డో వై డో ఎక్స్ అని చెప్తాము. డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ ఈజ్ డినోటెడ్ బై ఎఫ్ సఫిక్స్ ఎక్స్ స్క్వేర్తో డినోట్ చేస్తాము. వి నో దట్ ఎఫ్ సఫిక్స్ ఎక్స్ మీన్స్ వాట్ హియర్, డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో ఎక్స్ నథింగ్ బట్ డో జెడ్ బై డో ఎక్స్. ఇక్కడ మనకి ఎఫ్ సఫిక్స్ ఎక్స్ స్క్వేర్, దట్ మీన్స్
second order partial derivative. So it will be what happened, fx square means dou square z by dou x square. ఇక్కడ fyx తీసుకుంటే f suffix yx తీసుకుంటే that means what here, dou square z by dou y dou x, that means dou z by dou x partial differentiation with respect to y చేస్తే వచ్చేది. So that is dou square z by dou y dou x, that will be denoted by f suffix yx. Okay, similarly we take అంటే in పైన మనం ఏం చూసినామంటే డో జెడ్ బై డో ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డో జెడ్ బై డో ఎక్స్ సేమ్ డో జెడ్ బై డో ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు వై చూసినాం. ఇప్పుడు మనము డో జెడ్ బై డో వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తర్వాత విత్ రెస్పెక్ట్ టు వై చూస్తాం. సో అప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ డో జెడ్ బై డో వై అవుతుంది. నెక్స్ట్ డో బై డో వై ఆఫ్ డో జెడ్ బై డో వై అవుతుంది. దీన్ని ఏ విధంగా రాస్తాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై. అండ్ డో బై డో వై ఆఫ్ డో జెడ్ బై డో వైని ఏమంటాము అంటే డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ అంటాం. దీస్ ఆర్ డినోటెడ్ బై ఎఫ్ సఫిక్స్ ఎక్స్ వై, ఎఫ్ సఫిక్స్ ఎక్స్ వై. f suffix xy means what here, f అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాం. దాన్ని ఏమని చెప్తున్నాం, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై, డో ఎక్స్ డో వై. అదేవిధంగా డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ని ఏ విధంగా డినోట్ చేస్తాము అంటే ఎఫ్ వై స్క్వేర్, ఎఫ్ సఫిక్స్ y square. f suffix y square means this is the second order partial derivative with respect to y. That means z is differentiative. Z is partially differentiative with respect to y 2 times. So this is called as a second order partial derivative. Thus there are 4 second order partial derivatives of z at any point a comma b. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి, 4 పార్షియల్ డెరివేటివ్స్ సెకండ్ ఆర్డర్లో వచ్చినాయి. ఏంటి అవి, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ జెడ్ బై డో వై డో ఎక్స్, అదేవిధంగా డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై,